ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన గళాలు వినిపిస్తున్నారు. మన మానకొండూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే, ఇతర శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ నిరసన గళాలు వినిపించడం జరుగుతుంది. ఏంటి అసలు ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది? ఏఐసిసిలో భాగంగా సమ్మాన్ మార్చ్ను నిర్వహించాలని ఏఐసిసి నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఈరోజు కరీంనగర్ పట్టణం లోపల జిల్లా వ్యాప్తంగా అందరూ కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి వచ్చి అమిత్ షా పార్లమెంట్లో చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు అంబేద్కర్కు వ్యతిరేకంగా, అంబేద్కర్ను దైవంగా కొలిచే దళితుల హృదయాలు గాయపరిచే విధంగా ఆయన మాట్లాడినారు కాబట్టి దాన్ని వెంటనే విరమించుకోవాలి, ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్న దానితో ఈరోజు సమ్మాన్ మార్చును నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ను ఈరోజు చదువురాని దద్దమ్మ అమిత్ షా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఒక కాఫీ అమ్ముకునేటోన్ని ఈరోజు దేశ ప్రధానిని చేసింది ఆయన రాసినటువంటి రాజ్యాంగం. ఒక మర్డర్ను జైల్లో గడిపినటువంటి అమిత్ షాను, సంవత్సరాల కొలది తడిపారున్నటువంటి అమిత్ షాను హోంమంత్రిని చేసినటువంటి ఘనత ఆ రాజ్యాంగం, బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని. అటువంటి ఆయన కోట్ల మందికి దేవుడిగా నిలిచిన ఆయనను మీరు ఆయనను ఎందుకు గొలుస్తారు? దైవాన్ని గొలుచమన్నారు. మా దైవమే ఆయన. కాబట్టి ఈరోజు ఆ మార్చును నిర్వహించడం జరిగింది. మొత్తం మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. మా దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగ రచన వల్లనే ఇంతటి పదవులు అలంకరించినటువంటి పరిస్థితి వారికి గుర్తులేదా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.